చెప్తున్నాడు. మేమందరం ఇక్కడికి వచ్చాము విజయవాడ మాజిపూర్ పాఠశాలకి. ఇంకొంచెం తాతగారు మా రూమ్ చూపిస్తాను. ఇంకొంచెం చూడండి, ఏసీ ఒకటి, ఇంకోండి ఇంకోండి చూడండి, మళ్ళీ బాత్రూమ్లు ఎదురుగా ఒక్కొక్కటి. అలా చూడండి. ఇప్పుడు మీకు మొత్తం చూపిస్తాను, మొత్తం దిగి చూపిస్తాను. ఇక్కడే కృష్ణా నది పక్కనే, ఒడ్డు పక్కనే మా పాఠశాల. చూడండి, రోడ్డు, కృష్ణా నదికి వెళ్ళే రోడ్డు. చెప్పాను కిందకి మొక్కలు, మొక్కలు ఇలా వెళ్తే కాస్త గుడిలో చదువు. అక్కడే కొండ, పక్కనే కొండ చూపిస్తానండి. ఇదంతా చెట్లు, ఒక ఫారెస్ట్లో ఉంటుంది. ఇంకొండ కొండ, అది కొండ, విజయవాడ కొండ. ఇక్కడ కరెక్ట్గా చెట్లు ఉంటాయి. మేము వచ్చాము చూడండి, ఆ దాని నిండా చెట్లే. మేము ఇలా వచ్చాం. ఇటువైపు కృష్ణానది దగ్గరగా ఉంటుంది కాస్త. ఒడ్డు పక్కనే మా ఇల్లు, అంగన్ కొండమేడి ఇల్లు. ఇది ఒక ఫారెస్ట్లో ఉంటుంది కరెక్ట్గా. ఫారెస్ట్ కూడా ఎలా ఉంటుందో ఉండదో కూడా డౌటే. అలాంటిదండి. అలా దిగితే డైరెక్ట్ కొండకి ఈజీగా వెళ్ళిపోవచ్చు దారి. అలా దిగితే కొండకి ఈజీగా వెళ్ళిపోవచ్చు దారి. అలా దిగుతూ అనుకుంటుంది ఎంత మీకు చూడండి చూడండి. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు కొండకి అక్కట్లో వెళ్ళిపోవచ్చు. అంగన్ చిన్నమ్మమ్మ వాళ్ళు. ఇదంతా రూములు. మేము ఇప్పుడే వచ్చాం, చాలా బాగుంది. ఇంకోటి మధ్యాహ్నికాలు చేసుకున్నాం. ఇప్పుడు మీకు కిలోమీటర్లు చూపిస్తాం. అలా వెళ్తుంటే మనకి ఇంకా పిచ్చి రోడ్డు వచ్చేస్తుంది. ఇంకోటి మట్టి, అందుకే నేను దాంట్లో కాలు పెట్టక పొడిలో కాలు పెట్టాను. అలా వచ్చండి. ఇంకోండి చింత అక్కడ గంధం పెట్టుకున్నారు, ఎంత తీరుగాను. అంగన్ చూడండి, అలా వచ్చాను. ఓకే.